హాయ్ ఫ్రెండ్స్, అందరికి షాకెట్ 21 యూట్యూబ్ ఛానల్ చాలా చక్కగా లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా మందికి ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంకా మరికొన్ని ఎంజాయ్మెంట్ వీడియోస్ కావాలన్నా, సోషల్ పొలిటికల్ ఇష్యూస్ కావాలన్నా, బయట ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఒక దగ్గర జాబ్ చేస్తే మీరు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5, అలాగే ఒక టీచర్స్ అనుకోండి మార్నింగ్ 9 to ఈవినింగ్ 4, స్కూల్స్ అని, అలాగే ఒక షాపింగ్ మాల్ అనుకోండి మార్నింగ్ 10 to నైట్ 10. ఇంకా మీకు ఆల్మోస్ట్ మీ డ్యూటీ టైమింగ్స్, మీకు బయట ఏం జరుగుతుందో తెలియదు. మీకు బయట ఏం జరుగుతుందో తెలియాలంటే డైలీ కూడా మన స్టేటస్ ఫాలో అవ్వాలి, యూట్యూబ్ ఫాలో అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలి, ఫేస్బుక్ ఫాలో అవ్వాలి. షాకెట్ 21 యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే డైలీ వైజాగ్లో కాదు బయట అంతా కూడా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో, మొత్తం ప్రపంచం అంతా కూడా ఏం జరుగుతుందో డైలీ అప్డేట్ ఇస్తుంటామన్నమాట. దీనివల్ల మీకు కూడా నాలెడ్జ్ పెరుగుతుంది. వైజాగ్లో జరిగిందా, విజయనగరంలో జరిగిందా, విజయవాడలో జరిగిందా, రాజమండ్రిలో జరిగిందా, హైదరాబాద్లో జరిగిందా. ఓకే, అలాగే నాకు నిన్న ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక మెసేజ్ వచ్చింది. ఒక పాప వాళ్ళ అమ్మగారి దెబ్బడని చెప్పి జస్ట్ అదేదో అంటే ఎండ్రిని అనుకొని యాసిడ్ తాగిస్తుందంట. లోపల కడుపులో మొత్తం వెన్ని కూడా, పేగులన్నీ కూడా పాడైపోయంట. వాళ్ళ అమ్మగారు చేసేది కూలి పని. ఆవిడ రోజుకి వెళ్తే 400-500 రూపాయలు వస్తుంది. వాళ్ళ నాన్నగారు కూడా లేదు, చిన్నప్పుడు చనిపోయారంట. ఆవిడ చాలా కష్టపడి పెంచారు. ఏదో ఒక మాట అన్నారని చెప్పి ఆ పాప కోపంలో, మళ్ళీ ఆ పాప చిన్న పాప కూడా కాదు, డిగ్రీ ఎడ్యుకేటెడ్ పీపుల్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇప్పుడు వెళ్తుంది. ఆ పాపకు అలా జరిగింది. ఆల్మోస్ట్ ఆపరేషన్కి 10 lakhs అడిగారు. అంటే చిన్న చిన్న విషయాలకే, పెద్ద పెద్ద విషయాలకు కాదు, చిన్న చిన్న విషయాలు కూడా కోపం అయిపోతున్నారు. అసలు ఎవరు దేనికి తగ్గట్లేదు. ఇదిగో నువ్వెంత అంటే నేనెంతో, పోనీ ఎవరో బయట వాళ్ళంటే ఏదో అనుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు. సొంత మన కన్న తల్లి తండ్రులు మనల్ని పెంచిన వాళ్ళు ఒక మాట అంటే ఎందుకు ఎంతలాగా అయిపోతారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు సరే మీ టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ మీకు మ్యారేజ్ అవుద్దు, మళ్ళీ మీకు పిల్లలు పుడతారు. అప్పుడు అంటే రివెంజ్, అంటే భూమి గుండ్రం ఉంది, దాని చుట్టూ తను తిరుగుతుంది. ఎలాగో ఇది అనేది మన చుట్టూ తిరుగుతుంటుంది, ఎక్కడికి పోదు. అందుకే అంటే యాక్చువల్లీ ఒక బైబిల్లో కానీ నీ తల్లిని తండ్రిని నిష్ఠూర పెట్టగానే ఉంది. అలాగే భగవద్గీతలో కూడా తల్లిలో దైవం చూడమని ఉంది. ఎన్నిట్లో కూడా, ఖురాన్లో కూడా ఉంది. వీటన్నిటిలో కూడా ఉన్నాయి. మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే మన తల్లిని, మన తండ్రిని అంటే మనం గౌరవించాలి. కంటి కనిపించిన తల్లి తండ్రికి నువ్వు గౌరవ మర్యాద ఇవ్వలేనప్పుడు కనబడిన దేవుడికి, కనబడిన వీళ్ళందరూ కూడా మీరు ఎలా చేయగలరు? అందుకే యూత్ అందరూ కూడా నేను సలహా చెప్తున్నాను, పేరెంట్స్ మాట ఆలకించండి. పెద్ద పెద్ద బైకులు కొనుక్కొని అవి అంటే స్పీడ్కి మించిన ఓవర్ స్పీడ్లో వెళ్ళి యాక్సిడెంట్లకి నిజంగా అక్కడ పెయిన్ అనిపించేది మీరు కాదు. ఒక పిల్లల్ని కని పెంచి 20 సంవత్సరాలు కరెక్ట్గా చేతికి అందుకొస్తున్న టైంలో జరగకుండా జరిగితే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అంటే చాలా సఫర్ అవుతుంది. మీరు అందరూ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూస్తున్నారు. అందులో అల్లు అర్జున్ వాళ్ళ ఫాదర్ గారు చనిపోయినప్పుడు నిజంగా ఆ ఫ్యామిలీ ఎంత కిందకు వస్తుంది. నిజంగా ఆయన మళ్ళీ ఎంత కష్టపడి ఫ్యామిలీని ఆ ఫామ్లో తీసుకెళ్తారు. నిజంగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు చాలా మంది కూడా మధ్యతరగతి ఫ్యామిలీసే. ఎందుకంటే ఒక డెలివరీ బాయ్స్ ఉన్నారు, కొరియర్లో పనిచేస్తున్న వాళ్ళు, ఒక షాపింగ్ మాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కార్ డ్రైవర్స్ ఉన్నారు, ఆటో వేసుకున్న వాళ్ళు ఉన్నారు, షాపింగ్ మాల్లో పనిచేస్తున్న ఉన్నారు, అనేక దిక్కల చాలా అంటే అనేక ప్రైవేట్ కంపెనీస్లో అందరూ కూడా మంచి తరగతులు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎంతో అంటే టీచర్స్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, ఇంత కష్టపడి ఉదయం వెళ్ళి రాత్రి వరకు డ్యూటీ చేసుకుని వచ్చి ఇదంతా ఎవరి కోసం? పిల్లలు మీకోసమే కదా, అంత కష్టపడింది ఎవరికి? మీకోసం. అంటే ఇంత వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా మన కోసం చేసినప్పుడు వాళ్ళు ఏదో కోపంలో అక్కడ డ్యూటీలో పెట్టే ప్రెజర్ వల్ల అంటే అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదో ఒక మాట అంటే దానికి ఎందుకు ఎంత అంటే ఇంతలాగా అయిపోయిన కారణం ఏంటి? ఇదంతా కూడా ఏంటంటే మెయిన్ ఎడ్యుకేషన్ లేదు. అంటే ఎడ్యుకేషన్ అంటే చదువు ఎడ్యుకేషన్ కాదు. అంటే ఇప్పుడు లోకంలో మనం ఎలా నడుచుకోవడానికి మెయిన్ ఎడ్యుకేషన్ లేదు. ఇదంతా కూడా ఇప్పుడు ఏంటంటే అంత స్పీడ్గా అయిపోవాలి. పక్కడు బైక్ కొనుక్కొని కూడా మనం బైక్ కొనేయాలి, డాడీ బైక్ కొనుక్కొని నేను కొనేయాలి. అంటే మీ నాన్నగారు ఏ పరిస్థితి ఉన్నారో, నెలకి ఇంట్లో ఆదాయం ఎంత వస్తుందో, ఖర్చు ఎంత అవుతుందో, అసలు పరిస్థితి ఏంటనేది మీకు ఎవరికి అనవసరం. మొబైల్ అంటే మొబైల్ కావాలి, బట్టలు అంటే బట్టలు కావాలి. నిజంగా మీరు ఎప్పుడైనా మీ ఫాదర్స్ లోపల వేసుకుని బనియన్లు చూడండి, ఎంత చిరిగిపోయి ఉంటారు. మీకు మాత్రం కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ షర్ట్లు, కాస్ట్లీ మొబైల్స్, కాస్ట్లీ. నిజంగా ఆయన బయటికి వెళ్ళి ఒక 10 రూపాయలు పెట్టి ఒక ఏదైనా జస్ట్ ఒక బట్టలు తాగుదాం అనుకున్నా, ఈ 10 రూపాయలు ఉంటే రేపు పొద్దున్న నా పిల్లడికి ఉదయం టిఫిన్కి పనికి వస్తుందేమో, ఈ 100 రూపాయలు ఉంటే ఇంకే ఖర్చుకొని పనికి వస్తుందేమో అని అనే ప్రతి మిడిల్ క్లాస్ తండ్రి కూడా అలాగే ఆలోచిస్తారు. అది మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో బాగుపడతారు. ఓకేనా? థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూడడానికి షాకెట్ 21 యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఓకే.